పూర్తిస్థాయి బడ్జెట్ పై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఈ నెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పద్దులను సమీక్షిస్తూనే ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు సంబంధించిన శాఖలకు పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో డిసెంబర్ 7న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆర్థిక శాఖ. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివిధ శాఖలకు చెందిన మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడీలతో సమావేశం కానున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ నెల 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ&పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 22న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ నెల 26న నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖలపై సమావేశం నిర్వహించనున్నారు భట్టి విక్రమార్క. ఈ నెల 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖ, లా అండ్ ఆర్డర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, సాధారణ పరిపాలన తదితర శాఖలపై ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనల్ని క్షుణ్ణంగా సమీక్షించాలని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ఆయా పథకాల కొనసాగింపు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని యోచిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ సర్కార్ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.